నేటి వాక్యము ప్రార్థన కొరకు కీర్తనలు 130వ కీర్తన. లేదా వాక్యం ప్రార్థన కొరకు ఈరోజు వాక్యం చెప్పుకొని ప్రార్థనలో గడుపుదాము. ఒక 5-10 నిమిషాలు ప్రార్థన కొరకు. 130వ కీర్తన. ఒక వచనం నేను చదువుతాను, మరొక వచనం మీరు చదవండి. యెహోవా, అగాధ స్థలములలో నుండి నేను నీకు మొరపెట్టుచున్నాను. యెహోవా, నీవు దోషములను కనిపెట్టి చూచిన ఎడల ప్రభువా, ఎవడు నిలవగలడు? యెహోవా కొరకు నేను కనిపెట్టుకొనుచున్నాను, నా ప్రాణము ఆయన కొరకు కనిపెట్టుకొనుచున్నది. ఆయన మాట మీద నేను ఆశ పెట్టుకుని ఉన్నాను. ఇశ్రాయేలు, యెహోవా మీద ఆశ పెట్టుకొనుము. యెహోవా యొద్ద కృప దొరుకును, ఆయన యొద్ద సంపూర్ణ విమోచన దొరుకును. എല്ലാ దోషములన్నిటి నుండి ఆయన వారిని విమోచించును. ఇక్కడ భక్తుడు ప్రార్థన చేస్తున్నటువంటి మాటలు కనపడుచున్నాయి. ప్రార్థన చేస్తున్నాడంటే ఎక్కడి నుండి మొరపెడుతున్నాడంట? అగాధ స్థలములో నుండి నేను నీకు మొరపెడుచున్నాను. అగాధం, చీకటి ఉంటుంది, లోతుగా ఉంటుంది. అగాధం అంటే లిటరల్గా ఆయన ఎక్కడో ఏదో గోతులో పడిపోయాడు, ఆ గొయ్యిలో నుంచి ప్రార్థన చేస్తున్నాడు అని దీని అర్థమా అంటే, నిజంగా గొంతులో పడిపోయి ఎక్కడో లోయలో పడిపోయాడని కాదు దీని అర్థము. అలంకారక భాష, సూచన, సాదృశ్య పదాలు వాడటం జరిగింది ఇక్కడ. అగాధ స్థలములో నుండి అన్నప్పుడు దీని భావం ఏంటంటే, అలాంటి చాలా ఇబ్బందికరమైన, మనం కొన్నిసార్లు అంటాం చూడండి, మాటల్లో చెప్పుకోలేని బాధల్లో పడి ఉన్నానని. ఆ బాధ నేను చెప్పుకున్నా కూడా అది అర్థమయ్యేది కాదు, లేదా చెప్పుకున్నా కూడా అది అంత త్వరగా తెలిసేది కాదు అని అంటాం. అంటే అది మనసుకే తెలిసింది కానీ మాటల్లో చెప్పలేదంటారు చూసారా, అలాగనమాట. అలాగా అగాధం అనేటువంటి లోయలో, అగాధ చీకటి గోతుల్లో ఎక్కడో పడిపోయింది, అక్కడి నుంచి నేను నీకు మొరపెడుతున్నానే అంటాం. మనం కూడా మంచిగా మార్గంలో నడిచి వెళ్తూ ఉండగా కొన్నిసార్లు ఇలా గోతులో పడిపోయే పరిస్థితులు సాతానుడు తీసుకొస్తాయి. అంతా బాగానే ఉంది, మంచిగా రోడ్డు మీద బాగానే వెళ్తూ ఉన్నాను అనేసరికి సడన్గా ఒక గుంత ఏదో వస్తుంది. ఇక ఆ గుంత లోపలికి ఎక్కడ దాకా ఏదో సరే పైన కొద్దిగా ఏమో అనుకుంటాం, ఆ కొద్దిగా అనుకుని కొద్దిగా కాదు, ఇంకా లోతు ఎక్కడికో ఆ గుంతలో ఎక్కడికి. ఏంటి మరి ఇంత లోతుకి గుంతలో పడిపోయానా? అవును, ఆ గుంతలు ఇంకా ఆ లోయ అనేది ఇక ఆరోగ్య పరిస్థితి అయి ఉండొచ్చు, లేకపోతే మానసికమైన లోయ అగాధలో అయిపోయి ఉండొచ్చు, లేకపోతే ప్రాబ్లం, సంబంధ బాంధవ్యాల్లో ఉండే ప్రాబ్లమ్స్ అవ్వచ్చు, ఫైనాన్షియల్ ఆర్థిక పరిస్థితులు అవి ఉండొచ్చు, ఇంకా బయట వేరే అయి ఉండొచ్చు, లేదా ఆత్మ సంబంధంగా ఒక ఘర్షణ సంబంధించిన పోరాటాలు. ఇలాగా సాతానుడు ఏదో ఒకటిగా అన్నిటినీ కలిపి ఒకదానికోటి లోపలిగా అగాధంలో పడిపోయిన పరిస్థితులు లాంటి సందర్భాలు వస్తుంటాయి. అంతా సాగుతుంది, అంతా బాగుంది, అంతా మంచిగా వెళ్తుంది అనుకున్న టైంలో సడన్గా లోయలో పడిపోయింది అనుకుంటారు చూడండి బస్సు. ఇక అది అక్కడితో ఆగకుండా ఇంకా పడిపోతూ ఉంటాయి. ఇక అది ఎలా ఉంటుందో ఆలోచన చేయండి. అలా ఉందన్నమాట ఇక్కడ ఈ పరిస్థితి, ఈ వ్యక్తి. అందుకని అన్నాడు, అయ్యా యెహోవా, అగాధ స్థలాల్లో నుండి నేను నీకు మొరపెడుచున్నాను. ఆయన చేసిన మంచి పని ఏంటంటే, ఏమైపోయింది నా బ్రతికి ఎట్లా అయిపోయింది అని అక్కడ నిందిస్తూ కూర్చోలేదు, కానీ నాకేం చేయాలో అర్థం కావట్లేదు, ఇక నేను చేతగాని వాడిని అలాగా అనుకోలేదు. కానీ మంచి పని ఏం చేశాడంటే మొరపెట్టాడు, దేవునికి, యెహోవాకు మొరపెట్టాడు. ఎందుకంటే యెహోవా సర్వశక్తిమంతుడు, ఆయన అన్ని అధికారాలు ఆయనకున్నాయి. ఆయన ఎక్కడలో ఉన్నటువంటి వాళ్ళనైనా, ఏ పరిస్థితిలో ఉన్న వాళ్ళకైనా సహాయం చేయగలిగిన దేవుడు ఆయన. అందుకని భక్తుడు ఆ విషయం మాత్రం, ఆ ఒక్క నిరీక్షణ మాత్రం వదిలిపెట్టుకోలేదు. ఎందుకంటే గతంలో కూడా ఎన్నో అగాధాల్లో నుంచి దేవుడు కాపాడిన సందర్భాలు ఉన్నాయి ఆయనకి.
అందుకని ఈ భక్తుడు, అయ్యా యెహోవా, అగాధ స్థలాల్లో పడిపోయాను, అగాధ స్థలాల్లో కూరుకుపోయాను, అనేక విషయాలతో ఇక్కడ కూరుకుపోయి ఉన్నా. ఎటు చూసినా చీకటి, కింద చూస్తే లోయ, కాళ్ళందట్లా ఇంకెక్కడెక్కడో లోతులోకి వెళ్ళి ఇంకెంత లోతు వెళ్ళిపోతానో తెలియకుండా ఉంది. బట్ ఇదిగో నేను చేస్తుంది ఒక్కటేనయ్యా, నేను నీకు మొరపెడుతున్నా. ఇది మన ప్రార్థన కూడా అయి ఉండాలి. ఒకసారి అనుకోకుండా ఇలాంటి పరిస్థితుల్లో కూరుకుపోతుంటాం, ఇలాంటి అగాధ స్థలాల్లో. అది బయటకు చెప్పుకునే కాదు, అందరికి చెప్పుకోరు, అందరు చెప్పుకోవడానికి అది మనసు కూడా రాదు, కానీ అది చెప్పుకుంటే తెలిసేది కాదు కాబట్టి అందరికీ. అది ఎవరి హృదయానికి వారికి తెలుసు, ఎవరి హృదయ దుఃఖం వారికి తెలియను అని సామెతల్లో కూడా ఉంది. ఒకసారి ఇలాంటి అగాధ లోయల లాంటి స్థలాల్లో ఉండిపోతాం మనం. అంటే హైదరాబాద్లో ఎక్కడ అగాధ స్థలాలు లేవండి, రోడ్లన్నీ బాగున్నాయి, ఇళ్ళన్నీ బాగున్నాయి. బట్ ఆత్మ సంబంధమైన జీవిత పరిస్థితులు, అనుభవాలు, అలాంటి అనుభవాలు, పరిస్థితులు, అలాంటి కష్టాల్లో పనిచేసే స్థలంలో అయి ఉండొచ్చు, ఇంట్లో అయి ఉండొచ్చు, ఎక్కడో ఒక చోట ప్రతి ఒక్కరం ఇలాంటి పరిస్థితులు ఎదుర్కొంటాం. అలాంటి టైంలో మంచి పని ఆయన ఏం చేశాడంటే, తనకు తాను నిందిస్తూ కూర్చోలేదు, కానీ ప్రార్థన చేశాడు దేవునికి. అది చాలా గొప్ప విషయం. లేకపోతే మనుషులు ఎవరో ఏదో చేస్తారని మనుషుల వైపు కూడా చూడలేదు, కానీ ఇగో దేవునికి మొరపెడుతున్నానని చెప్పి. అందుకే మరలా 2వ వచనంలో అన్నాడు, ప్రభువా నా ప్రార్థన ఆలకింపుము, నీ చెవియొగ్గి నా అర్థమని వినుము అని అన్నాడు. అంటూ ఇంకో మాట ఆయన ఏం పలికాడంటే, ఒకవేళ నువ్వు దోషాలను కనిపెట్టి చూస్తే ఎవరు నిలబడగలంగా ప్రభా అంటే, దీని అర్థం ఏంటంటే, ఒకవేళ ఏమన్నా తప్పులు ఉన్నాయో ప్రభా నాలో, కాబట్టి ఆ తప్పులను మాత్రం నువ్వు క్షమించాలి, వాటినే కానీ నువ్వు హైలైట్ చేస్తే నేను నిలబడలేను అని కూడా తను తగ్గించుకున్న మాట చెప్పాడు. అవును ప్రభా, నాలో నేను నీ దగ్గర చూపించుకోవడానికి ఏమీ లేదు, ఒకవేళ నా తప్పులను కానీ నువ్వు హైలైట్ చేసి చూపిస్తే మాత్రం నేను నిలబడే స్థాయిలో లేను. అంటే దీన్ని బట్టి నాకు కావాల్సింది ఏంటంటే, నాకు నీ కరుణ కావాలి, నన్ను కరుణించయ్యా అని ఈ విధంగా ఈ భక్తుడు ప్రార్థన చేసి తన పక్షం కోసమే కాకుండా ఇశ్రాయేలు ప్రజల పక్షంగా ప్రార్థన చేస్తున్నాడు. ఇప్పుడు ఒక నాయకుడిగా ఆయన ఏమన్నాడంటే, నీవు దోషాలను కనిపెట్టి చూస్తే ఎవరు నిలవగలరు అని చెప్పి, ఆయనను జనులు నీ యందు భయభక్తులు నింపినట్లు నీ యొద్ద క్షమాపణ. అది తన ఇంటి వాళ్ళే అయి ఉండొచ్చు, తన ఊరు వారు అయి ఉండొచ్చు, తన యొక్క ఇశ్రాయేలు ప్రజలు తనవారు కాబట్టి నీ జనులు నీ యందు భయభక్తులు నిలబెట్లు నీ దగ్గర క్షమాపణ దొరుకు. సో దేవుని దగ్గర క్షమాపణ ఉంటుందండి. క్షమాపణ దొరికింది అంటే ఆటోమేటిక్గా క్షమించాడు అంటే దేవుడు ఇంకా ఒక్కొక్కటి స్టెప్ బై స్టెప్ దేవుడు మనల్ని పైకి హెచ్చిస్తూనే ఉంటాడు. దేవుడు కానీ క్షమించలేదనుకోండి, ఆయన కానీ ప్రతిదీ ఒకవేళ నువ్వు ఇది తప్పు చేసావు, నువ్వు ఇది తప్పు చేసావు, నువ్వు ఇది తప్పు చేసావు, నువ్వు ఇది తప్పు చేసావు, నువ్వు ఇది అని మనందరి గురించి, నా గురించి ఒక లిస్ట్ రాయగలడు, మీ గురించి ఒక లిస్ట్ రాయగలడు. ఒకవేళ అవన్నీ హైలైట్ చేసి చూస్తే మనం ఎవ్వరం పనికిరాము ఇక్కడ నిలబడడానికి. అందుకని ఈ భక్తుడు అన్నాడు, ఆ ప్రజలు వాళ్ళకి క్షమాపణ అవసరం, నువ్వంటే భయభక్తులు నిలపాలంటే నువ్వు క్షమించయ్యా అని ఈ మాటలు చెప్పాడు. మనందరికీ కూడా కావాల్సింది ఏంటంటే క్షమాపణ. ఆ క్షమాపణ కొరకు దేవుని దగ్గర వెదకడం అనేది, అడగటం అనేది ప్రాముఖ్యమైన అంశం. నేనేం తప్పు చేయలేదు ప్రభా అనుకునే కన్నా, నాలో ఏ దోషం ఉందో ప్రభా, ఏ తెలుసో చేశానో తెలియక చేశానో నన్ను క్షమించి ప్రభా అంటే దానికి గొప్ప ఆశీర్వాదం మనం చూస్తాం. తర్వాత ఆయన 5వ వచనంలో ఏమన్నా అంటే, యెహోవా కొరకు నేను కనిపెట్టుకొనుచున్నాను, నా ప్రాణం ఆయన కొరకు కనిపెట్టుకున్నది, ఆయన మాట మీద ఆశ పెట్టుకుని ఉన్నాను. సో కనిపెట్టుకొని ఉండేటువంటి వెయిట్ చేస్తున్నాను, ఆయన సహాయం చేస్తాడని నేను ఓపికతో ఎదురు చూస్తున్నాను, వెయిట్ చేస్తున్నానని దీని యొక్క అర్థం అనమాట. సో మనం తొందరపడవద్దు. నేను రాత్రి ప్రార్థన చేశాను, ఉదయానికి జరగలేదేంటి అని తొందరపడద్దు, కానీ ఆశ పెరుగుతూ ఉండాలి, ఆశ పెట్టుకోవాలి, ఆశ వదిలిపెట్టొద్దు. పిల్లలకు కానీ నేను నీకు ఇది కొనిపిస్తాలే అని చెప్తే పిల్లలు వెయిట్ చేస్తూ ఉంటారు, ఎప్పుడెప్పుడు నేను ఈ వారంలో నీకు ఇది తీసుకొస్తాను అని పిల్లలకి వాళ్ళ డాడీ చెప్పాడు అనుకో, ఈ వారంలో ఈరోజు తీసుకొస్తారేమో అని వాళ్ళు వెయిట్ చేస్తూ ఉంటారు. ఎందుకు వెయిట్ చేపిస్తారు అంటే తండ్రికి తెలుసు అట్లా వెయిట్ చేపించడానికి గల అనేక కారణాలు ఉంటాయి. దేవుడు కూడా వెయిట్ చేపిస్తున్నాడు అంటే సరైన టైంలో ఇవ్వడానికి. ఇంకొకటి, ఈ లోపు మన విశ్వాసానికి పరీక్ష ఇది. 1 రోజు 2 రోజులు చూసా ఇంకేం లేవులే, ఆయన్ని ప్రార్థన చేయటం వేస్ట్, ఆల్రెడీ సారీ చెప్పాను దేవునికి, అయ్యా క్షమించయ్యా అని అడిగానుగా, మరి ప్రార్థన చేశాక ఇవ్వాలిగా, 2 రోజులు అయిపోయింది ఇవ్వలేదు అని అంటే అక్కడ మనం దెబ్బతింటాం. అలా కాదు, మన విశ్వాసానికి పరీక్ష మనం ఓపికతో కనిపెట్టుకొని ఉండాలి ఆయన ఇచ్చేంత వరకు. ఇప్పుడు బయట నుండి తండ్రి ఏదో తీసుకొస్తాడు, ఇస్తాను ఆగు, కొద్దిగా చేతులు కడుక్కొని శుభ్రమయ్యాక ఇస్తాను ఆగనే. ఓపిక లేనప్పుడు మనం తొందరగా దాన్ని లేదు లాగేసుకుంటామంటే ఒప్పుకోరు. అంటే దేవుడు కూడా ఇస్తాడు, అంటే ఆయన చేస్తాడు కార్యాలు. ఎలా చేస్తాడంటే ఆయన కరెక్ట్ టైంలో చేసే దేవుడు. మనమేమో కొద్దిగా ఓపిక పట్టలేకుండా ఉన్నామనుకో,
ఈలోపు ఏదో అనేస్తాం దేవుణ్ణి, అంటే సాతానుడు అక్కడ అడ్వాంటేజ్ తీసుకుంటాడు. మనం సాతానుడు వాడికి అవకాశం ఇచ్చేటట్టు ఉండకూడదు. మనం ఓపికతో ఆశ అనేది చచ్చిపోకూడదు. ఏం చూస్తామండి, ఇప్పటికే 1 year నుండి ప్రేయర్ చేస్తూ వస్తున్నా ఇది జరిగిద్దేమో అని. 2 years అయిపోయింది. నో ఓపిక తెలీదు. అబ్రహాం జీవితంలో అదే కదా. దేవుడు అబ్రహాంతో ఏమన్నాడు? అబ్రహాం, నేను ఈ సంతానాన్ని ఇస్తానన్నాడు. ఏమిస్తావు ప్రభా, ఇప్పటికే దాటిపోయింది చాలా సంవత్సరాలు. కానీ ఓపిక ఉండాలి. ఆశ దేవుడి మీద ఆశ పెట్టుకున్నాడంట, ఆయన మాట మీద ఆశ పెట్టుకున్నాడంట. ఈ 2 విషయాలు, దేవుని మీద ఆయన మాట మీద. ఇది గత వారం 2 ఆదివారాలు కూడా ఆయన మాట గురించి చెప్పుకుంటూ వచ్చాం. నీ మాట చొప్పున నేను వేస్తాను ప్రభా అని వలలు వేస్తే పేతురు మంచిగా నీ మాట చొప్పున అన్నప్పుడు ఏం జరిగింది? విస్తారమైన. మరి అలాగే నీ మాట చొప్పున అన్నప్పుడు ఆ మాటలో ఎంత శక్తి ఉందంటే, ఇది ఈ భక్తుడు గ్రహించాడు. ఏమీ లేని ఇంత గొప్పదాన్నే మాటతో కలుగునుగా కంటే సృష్టించాడు కదా. మరి నా కోసం ఇది ఇవ్వలేడా? చేయగలడు అనేది ఆయనకున్నటువంటి గొప్ప నమ్మకం అన్నమాట. సో అందుకని ఆయన మాట మీద ఆశ పెట్టుకుందాం. ఈ రాత్రి మనం ప్రార్థన చేద్దాం. ఇశ్రాయేలు ప్రజల మొత్తానికి కూడా ఆయన చెప్తున్నాడు, ఇశ్రాయేలు యెహోవా మీద ఆశ పెట్టుకునుము. ఎందుకు ఆశ పెట్టుకోవాలంట? యెహోవా యొద్ద కృప దొరుకును అన్నాడు. యెహోవా యొద్ద క్షమాపణ దొరకని చెప్పాలి. ఆల్రెడీ క్షమాపణ గురించి పైన చెప్పేశాడు, క్షమించమని. ఇప్పుడు ఏంటి? కృప గురించి మాట్లాడాడు. కృప ఏంటో తెలుసండి? కృప ఏంటంటే గొప్పమైనటువంటి, అసలు మనం అర్హులం కాదు ఆ దీవెనలు పొందుకోవడానికి, కానీ ఆ దీవెనలన్నీ మన మీద కుమ్మరించబడటానికి సిద్ధంగా ఉంది. అది కృప చేసే కార్యం. అర్హత లేని వ్యక్తికి, యోగ్యత లేని వ్యక్తికి ఆ అర్హతను, యోగ్యతను కల్పించేటువంటి దీవెన. అందుకే యెహోవా కనిపెట్టుకో, ఆయన దగ్గర నీ కృప దొరికిద్ది అన్నాడు. యెహోవా దగ్గర కనిపెట్టుకుని నీ కృప దొరికిద్ది అని చెప్పంటే, నాకు అంటే నువ్వు అర్హుడు కాకపోయినప్పటికీ అంత గొప్ప దీవెనలు, అంత గొప్ప మార్గములు, ఆశీర్వాదాలు నీకు వరకు ఇవ్వగలడు అని దీని యొక్క అర్థం అన్నమాట. కాబట్టి యెహోవా కొరకు ఆశతో కనిపెట్టుకుందాం, ఆయన కొరకు కార్యాలు చేస్తాడు అని. ఏదైనా ఉంటే దేవుని దగ్గర క్షమాపణ అడుగుదాం, యెహోవా కొరకు ఎదురు చూద్దాం, ఆశతో కనిపెట్టుకుందాం. ఆయన వాగ్దానం చేశాడు, ఖచ్చితంగా దేవుడి కార్యాలు మన కొరకు చేస్తాడు అని నమ్మకం పెట్టుకొని ఆయన దగ్గర మనం ప్రార్థనలో కనిపెడదాం. అప్పుడు మన గొప్ప కార్యాలన్నింటినీ ఆయన మనకు చేసి చూపిస్తాడు, మన అవసరాలు దేవుడు తీరుస్తాడు. అటువంటి కృప దేవుడు మనకి దయచేయనుగాక. చేసుకొని చిన్న ప్రార్థన, అతడా పరిశుద్ధుడా, ఈ రాత్రి మా ప్రార్థన సమయాన్ని దీవించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్.